శ్రీమాత్రే నమః. రేపే 500 ఏళ్లకి వస్తున్న శ్రీరామ నవమి. కుంభరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి టాప్ 1గా ఎదగబోతున్నారు. అసలు ఆ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? వారి కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ఉద్యోగపరమైన జీవితం ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పుబ్బ 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం 11 గాను, రాజపూజ్యం 5 గాను, వ్యయం 5 గాను, అవమానం 6 గాను కనిపిస్తూ ఉన్నాయి. రేపు శ్రీరామ నవమి నుంచి కూడా కుంభరాశి వారి జీవితంలో పలు అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తుంది. కుంభరాశి వారికి రేపు శ్రీరామనవమి నుండి కూడా పలు మార్పులు సంభవించబోతున్నాయి. ఎంతో కాలంగా ఎదుర్కొంటూ ఉన్న అనారోగ్య సమస్యల నుండి కానీ, ఇబ్బందుల నుండి కానీ పూర్తిగా విముక్తిని పొందబోతున్నట్టు తెలుస్తుంది. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడి ఈ సమయంలో కుంభరాశి వారు మనశ్శాంతిగా ఉండబోతున్నట్లు కూడా ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మెరుగుపడబోతుంది. పురోగతి లభించబోతుంది. ఎప్పుడూ కూడా కుంభరాశి వారు దైవభక్తి కలిగి ఉంటారు కాబట్టి ఆర్థిక పరమైన కష్టాలు ఈ సమయంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైన కష్టాల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు. ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ మీరు దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ దైవభక్తిలో ఉంటారు కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా మీకు చిన్నగానే కనిపిస్తాయి. ధైర్యముతో మొండిగా ముందుకు అడుగులు వేస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు చేయడం అనేది ఈ సమయంలో కుంభరాశి వారికి అంతగా కలిసి రాదు. అప్రమత్తంగా మీరు పూర్తి చేయాల్సిన కార్యములు పూర్తి చేయాలి. వివాహాది శుభకార్యాలు తిరిగి ఈ సమయంలో మీరు ప్రారంభించుకోవచ్చు. ఆస్తి తగాదాల్లో కొంత ఊరట కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి లభించబోతూ ఉంది. ఆస్తి తగాదాలలో కొంత ఊరట కూడా లభిస్తుంది. మీకు ఆస్తి తగాదాల విషయాల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే కనుక వాటి నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. మనోధైర్యం అనేది ఈ సమయంలో బాగానే పెరుగుతుంది. పోలీసు, కోర్టు కేసుల విషయాల్లో వాయిదాలు పడుట ద్వారా ఊరట కలుగుతుంది. తీర్థయాత్రలకు కూడా కుంభరాశి వారు ఎక్కువగా తిరగబోతూ ఉన్నారు. ప్రయాణాలు కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో రాజీ పడ్డం అనేది మీకు చాలా మంచిది. లేకుంటే సమస్యలు అనేవి మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని విషయాల్లో పంతాలకి పోకుండా రాజీ పడుతూ ఉంటే మీ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో దూరం కాబోతూ ఉన్నాయి. భార్యాభర్తలు సంతోషంగా ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. వివాహాలు జరగడం లేదు అని బాధపడే వారికి వివాహాలు జరుగుతాయి. ప్రేమ వివాహాల పరంగా కూడా సక్సెస్ అనేది కుంభరాశి వారికి ఈ సమయంలో అధికంగా కనిపిస్తుంది. కానీ మీరు ఎక్కువ ప్రయత్నం అనేది ప్రేమ విషయంలో చేయాల్సి ఉంటుంది. కుటుంబ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. విభేదాలు వచ్చే అవకాశాలు అధిక శాతం కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో గొడవలు రావడం, సంతానంతో ఎడబాటు కలుగుతుంది. గృహత్యాగం చేయాల్సి కూడా వస్తుంది. తల్లి ఆరోగ్యము క్షీణించడం, సంపాదన సడన్గా తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి సడన్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. కుటుంబంతో మాట్లాడేటప్పుడు విభేదాలు ఎక్కువగా వస్తాయి. ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాలి. పోలీసు, కోర్టు కేసులందు పూర్తి వ్యతిరేక ఫలితాలు కలిగినప్పటికీ కూడా
భయపడకుండా, నిరాశ చెందకుండా ముందుకు అడుగులు వేయాలి. అన్ని విషయాల్లోని కూడా మీకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఈ సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు పూర్తి వ్యతిరేకత అయితే ఇక్కడ అస్సలు కనిపించటం లేదు. విద్యార్థులకు కష్టాలు ఉన్నప్పటికీ కూడా అంటే ముఖ్యంగా సీట్లు దొరక్కపోవడం, నిరుద్యోగులకు నిరాశ ఎదురు కావడం వంటివి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మీరు నిరాశ చెందకూడదు. ధైర్యంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని కనుక ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలే పొందగలుగుతారు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి సమయంలో బాగా ప్రయత్నం చేస్తే కనుక ఉద్యోగాలొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీ సహోద్యోగులతో సంతోషంగా, ఆనందంగా కలిసిమెలిసి పని చేయగలుగుతారు. వారు కూడా మీకు ప్రతి విషయంలోని సహాయంగా ఉంటూ ప్రతి విషయంలోనే కూడా తోడుగా ఉంటారు. ఎడబాట్లు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో సర్దుకుపోతే కనుక మీ బంధం అనేది నిలబడుతుంది. ఇక వ్యాపారవేత్తలకు ఎలా ఉండబోతుంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే కనుక వ్యాపారవేత్తలకు ఈ సమయంలో కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేదా మీ మంచి కోరుకునే వారితో మాట్లాడి ఆచితూచి ఆలోచన చేసి మీరు పెట్టుబడులు పెట్టడం అనేది మంచిదిగా చెప్పవచ్చు. వారి యొక్క సలహాని తీసుకోకుండా మీరు పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎవరి మాటలు కూడా అంత ఈజీగా నమ్మవద్దు. మీరు చెయ్యాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు. రాజకీయాల పరంగా కూడా కుంభరాశి వారికి కలిసి రాబోతూ ఉంది. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు అనేది పొందబోతూ ఉన్నారు. ఎవరైతే గతంలో మీకు వెన్నుపోట్లు పొడిచారో, మీకు శత్రువులుగా మిగిలారో వారందరూ కూడా మిత్రులుగా మారుతారు. ఖచ్చితంగా మనశ్శాంతి అనేది మీకు లభిస్తుంది. మీరు కోరుకున్న రీతిలోనే మీ రాజకీయ జీవితం అనేది ముందుకు వెళ్తుంది. మనోధైర్యంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ మీకున్న ఎడబాట్ల నుంచి బయటపడగలుగుతారు. వారితో ఆరోగ్యకరమైన స్నేహం అనేది కలిగి ఉంటారు. ఇక మీ ఆరోగ్యపరంగా చూసుకుంటే అనారోగ్య సమస్యలు కనిపించకపోయినప్పటికీ కూడా కుటుంబంతో ఉండే కొన్ని ఇబ్బందుల కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి కుంభరాశి వారు ఈ సమయంలో ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్త. వీలైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఇతర దేవుళ్ళని కూడా ఆరాధిస్తూ ఉండడం అనేది మీకు చాలా మంచిదిగా చెప్పాలి. అలానే ఆదాయం ఎక్కువగా రావడం కోసం లక్ష్మీదేవిని కూడా పూజించండి. గతంలో మీకు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలే ఇంకా కంటిన్యూ అవుతాయని మాత్రం అనుకోకండి. రేపు శ్రీరామ నవమి నుంచి కూడా మీ జీవితంలో మార్పులనేవి సంభవించబోతూ ఉన్నాయి. చూశారు కదా, రేపు శ్రీరామనవమి నుంచి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.